16లో ఎన్ని ఉన్నాయి, 17లో ఎన్ని ఉన్నాయి, ప్రతి ఏటా ఎన్ని గోవులు చనిపోతున్నాయి, చనిపోవడానికి అసలు కారణాలు ఏంటి, ఆ కారణాలను పరిష్కరించడానికి వీళ్ళు ఏం ప్రయత్నించారు, భవిష్యత్తులో ఈ మరణాల సంఖ్య ఎలా తగ్గిస్తాం, ఇది చెప్తే సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ఉంటుంది. అది వదిలేసేసి ఇలా నడుస్తున్నారు. కానీ గోశాలకి సంబంధించి ఇంకా ఏమన్నా పటిష్టమైన ఏర్పాట్లు ఏమైనా చేయాలా సార్ ఇప్పుడు ప్రభుత్వం? ఫేస్ చేసేది ఒకటేనండి, మాన్యువల్ రిసోర్సెస్ కొరత. మానవతా హృదయం కాదు, జీవ కారుణ్యం ఉన్న వ్యక్తుల్ని అందులో ఉద్యోగంలో పెట్టాలి. నాకు ఇది ఉద్యోగం రోజుకో 200 వస్తుంది, 300 వస్తుంది అన్నప్పుడు ఎవడు పట్టించుకోడు సీరియస్గా. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర మా చిన్నప్పుడు తెలుసు, పల్లెటూళ్ళల్లో చూసాం కాబట్టి, ఆవు కానీ గేదెకి కానీ వాళ్ళు శుభ్రం చేసుకుంటారు, రోజు శుభ్రం చేస్తారు ఇంటోళ్ళే, నీట్గా ఉంటుంది, అట్లా ఉంచుతారు ఆ వాతావరణం. అట్లాగే ఇప్పుడు అక్కడ ఉందా? అన్ని గోవులకి చేస్తున్నారు ఎవరన్నా? చేయట్లేదు అంటే అంతా క్లీన్ చేయట్లేదు కదా వాళ్ళు, అంతా చేయట్లేదు కదా, అది ఎవరు పర్యవేక్షిస్తున్నారు దాన్ని? కాబట్టి అక్కడ ఉంటుంది అసలు సమస్య, జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశం అది. అంటే ఇవన్నీ చైర్మన్ లేదంటే ఈవో తీసుకోవాల్సిన నిర్ణయాలే.